హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్యూఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. ఇక్కడ సీలింగ్లో క్రాక్ వచ్చిందండి. దీని గురించి మీకు చివరిలో చెప్తాను, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది. మన బాబురెడ్డి నగర్ సైట్లో సీలింగ్ వర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి. అవుట్ సైడ్ వచ్చేసి పీవీసీ సీలింగ్ వాడడం జరిగింది. ఇన్సైడ్ వచ్చేసి జిప్సమ్ బోర్డ్ వాడడం జరిగింది. మూడిళ్ళల్లో 3 రకాల డిజైన్లు వేయడం జరిగిందండి. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదండి. ఈ ఫ్లవర్, ఇది పెద్ద ఫ్లవర్ వేసామండి. హాల్లో బెడ్రూమ్లో వచ్చేసి ఇట్లా హార్ట్ షేప్లో ఒక సీలింగ్ చేయడం జరిగింది. ఒక చోట వచ్చేసి సర్కిల్స్ ఇచ్చామండి. ఇలా 2 సర్కిల్స్ ఇచ్చాము. ఫ్లోరింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ స్టేజ్లో ఉందండి. మనము 2x4 రెటిఫైడ్ టైల్స్ వాడాము. అల్ట్రా షైన్ అండి ఇది. మనకు లైట్ పడ్డ తర్వాత షైనింగ్ బాగా కనపడుతుంది. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో మీకు నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది. సెంటర్ హౌస్లో వచ్చేసి గ్రానైట్ వాడడం జరిగిందండి. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము మాకు గ్రానైట్ కావాలి అంటే అలాగే అనేసి గ్రానైట్ తేవడం జరిగిందండి. ఈ గ్రానైట్ వచ్చేసి చాలా పెద్ద సైజ్ అండి. 3.5 by 10.5 ఉందండి. ఇది పైకి ఎక్కించాలి అంటే మెట్లపై నుంచి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వేసాము, కానీ ఫస్ట్ ఫ్లోర్ గురించి క్రెయిన్ తిప్పేయడం జరిగిందండి. క్రెయిన్ తెప్పించేసి దాన్ని క్రెయిన్ పైన ఇలా తీసుకున్నామండి. ఆహా, చాలా రిస్కీగా పైకి అయితే మొత్తం అన్ని గ్రానైట్స్ షిఫ్ట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి రైలింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యిందండి. రైలింగ్ వర్క్ వచ్చేసి ఎస్ఎస్ రైలింగు మనకు పిల్లల సేఫ్టీ గురించి అని ఇట్లా ఇవ్వడం జరిగిందండి. నిలువులా అంటే కాళ్ళు పెట్టి ఎక్కకుండా ఇలా నిలువులా ఇవ్వడం జరిగిందండి. కస్టమర్కి చాలా నచ్చింది. తర్వాత లైట్ వర్క్ అండి, ఎలక్ట్రికల్ వర్క్. రూప్ లైట్ ఇవ్వడం జరిగింది సీలింగ్లో, అండ్ ప్యానల్ లైట్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి టెర్రస్ పైన కొంచెం మాల్ ఉండిపోయింది. మనం ప్లాస్టింగ్ చేసినప్పుడు అలాగే మాలు వదిలేసి వెళ్ళిపోయారు వర్కర్స్. అది గట్టిగా అయిపోవడం వల్ల దాన్ని చిప్పింగ్ చేయాల్సి వచ్చింది. ఈ చిప్పింగ్ ఎందుకంటే మనకు మదర్ స్లాబ్ వచ్చేంత వరకు చిప్పింగ్ చేస్తేనే వాటర్ ప్రూఫింగ్ క్లియర్గా పట్టుకుంటుందండి. కాబట్టి టోటల్గా మొత్తం క్లీన్ చేసేసాము. మొత్తం చిప్పింగ్ చేసేసి మొత్తం డస్ట్ మొత్తము ఏమీ లేకుండా మొత్తం క్లీన్ చేయించేసామండి. టెర్రస్ పైన వీళ్ళకు ప్లంబింగ్ వర్క్ వచ్చేసి ప్రతి ఇంటికి 2 ట్యాంకులు ఇవ్వడం జరిగిందండి, 1000 లీటర్స్వి. పైప్ లైన్స్ కూడా మొత్తం ఫినిష్ అయిపోయాయి. ఫైనల్ ఫిట్టింగ్ బాత్రూమ్స్లో ఉన్నాయి. ఈ ఫ్లోరింగ్ అయిన తర్వాత దాన్ని వర్క్ చేస్తామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా నెక్స్ట్ డే పెట్టేసుకున్నాము. మనం టోటలు రివర్స్ హ్యాండే వాడడం జరుగుతుందండి ఫ్లోరింగ్లో కూడా. ఇలా 3 హౌజెస్లో రివర్స్ హ్యాండ్ వేసేసి ఫ్లోరింగ్ పెట్టుకున్నామండి. ఒకటే రోజులో ఫ్లోరింగ్ ఫినిష్ అవ్వాలి. అందుకనే కొంచెం మెంబర్స్ను ఎక్కువ పెట్టేసి మేస్త్రీలను మళ్ళీ వర్కర్లను కొంచెం ఎక్స్ట్రా పెట్టేసి ఒకటే రోజులో ఫినిష్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మొదట్లో ఒకటి ఫాల్ సీలింగ్ గురించి చెప్పాను కదండి, ఇలా క్రాక్ వచ్చింది అనేసి. ఈ క్రాక్ ఎందుకు వచ్చిందంటే అండి, సీలింగ్లో డిజైన్స్ ఎక్కువ పెట్టుకోవద్దండి, హెవీగా పెట్టుకోవద్దు. వెయిట్ ఎక్కువ పెడితే అలా వెయిట్ పడి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.